చాలా స్ట్రాంగ్. కొట్టానంటే మామూలుగా ఉండదు. ఎన్ని కొట్టేసినా కానీ తెగదంటారా బాబా? మరి కొట్టేద్దామా ఒకసారి? పిచ్చితనానికి, ఎర్రితనానికి, నీ రౌడీజానికి నా చెప్పులతో నమస్కారం. ఏంట్రా లంజావా? అయ్యో, వీళ్ళందరూ నన్ను చాలా ముద్దుగా పిలుస్తూ ఉంటారు ఆ పేరు పెట్టి. ఆమె బోర్న్ బిచ్. యు నో వాట్? ఆమె బోర్న్ బిచ్. చాలా ఇంకా అలాగే తిట్టుకుంటే ఇంక నాకేం సిగ్గులేదు. తిట్టండి, ఎన్ని తిడతారో తిట్టండి, నా ఆతిలోది నాకేమి సిగ్గులేదు. నాకేమన్నా మా అమ్మ బాబుని మా మొత్తం కుటుంబాన్ని వేసుకోండి, నాకేం సిగ్గులేదు. ఎవరికి చెప్తున్నాడు, ఎవరికి తిడుతున్నారా? ఇదేం ప్రజాస్వామ్యమా లేకపోతే ఏమనుకుంటున్నారు? ప్రజల చేత, శాసనం చేత, శాసనాన్ని నమ్మి ఎన్నుకోబడిన, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన మినిస్టర్లని, మంత్రుల్ని మీరు ఇలా తరిమి యాక్టింగ్లు చేస్తున్నారంటే, చెప్పులు చూపిస్తున్నారంటే, వైసీపీ గోండాలు అని మాట్లాడుతున్నారు అంటే మీకు గోండాయిజం ఏంటో రుచి చూపించాలి. మీకు నేను ఏంటి రాడ్లతో వస్తారా, దేంతో వస్తారా? ఒరే బుల్లిగా, ఆ బుల్లిగాడు ఈ గాడు, అరే మీరిద్దరే మాట్లాడారా రూల్స్ గురించి? ఎయిర్పోర్ట్ లో ఇరుక్కుపోతే నా కొడక ఆంధ్రాలో సుళ్ళి అంటే నేనేమంటున్నానంటే నదుల్లో సుడులు వస్తాయి కదా, నేను అదే అంటున్నాను. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి. మన తెలుగులో చాలా అర్థాలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటది. నేను ఆ సుడిని ఉద్దేశించి అంటున్నాను తప్ప నేను తప్పుగా నన్ను అనుకోకూడదని చెప్పి ఫేస్బుక్ వాళ్ళకి కానీ లేకపోతే అందరికీ కూడా నేను సవినీయంగా చెప్పుకుంటున్నాను. సో ఈ బొల్లిగాడు, ఈ గాడు కలిసి ఈ సుల్గాడిని కాపాడడానికి ఆ బొల్లిగాడు వచ్చాడు. ఎక్కడ మొత్తం రౌండ్ అప్ చేసేస్తారేమో, ఏదైనా బొక్కలో వేసేసి ఈయనేమన్నా చేసేస్తారేమో అని చెప్పేసి వచ్చాడు. ఎవరు? బొల్లి. ఈ సుల్లిగాడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? మొత్తం విజయవాడ, గన్నవరం, అక్కడ ఇక్కడ వైజాగ్. అరే వైజాగ్, నీ అబ్బా, నువ్వు వైజాగ్ లో మొత్తం పార్టిసిపేట్ చేసావు కదరా. మరి పార్టిసిపేట్ చేస్తే ఒరే ముంజాగొడక, నిన్ను వద్దని చెప్పి పక్కకి మింగేశాం కదరా. అయినా గాని వైజాగ్ ని బట్టి ఎందుకురా ఏలాడుతున్నావు? ఏదో నా పెద్ద ఇది నచ్చుతుందని చెప్పేసి వైజాగ్ వచ్చావా? నీది నచ్చలేదనే కదా బయటికి మింగేశారు నిన్ను. అయినా గాని వైజాగ్ ని బట్టి కూడా ఏడుతావేంటి? అంటే అమరావతి రైతులు అమరావతికే రావాలి అని చెప్పి వైజాగ్ వాళ్ళకి ఏది మన క్యాపిటల్ ఇస్తే, అక్కడ వైజాగ్ లో నాకేదో పాపులారిటీ ఉంది, నేను శ్రీకాకుళంలో వాళ్ళని తెగ గోకేశాను, సో దట్ నన్ను అందరూ పొగిడేస్తారు, నన్ను అందరూ నాకేస్తారు అనుకుని చెప్పి అక్కడ పార్టిసిపేట్ చేస్తే అక్కర్లేదని చెప్పేసి చెప్పారు నిన్ను. అయినా సిగ్గు లేకోకుండా మళ్ళీ వైజాగ్ లో ఏంటి